దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుదాసుల శుభములు తెలియజేస్తూ మాదిరికరమైన క్రైస్తవ జీవితం హృదయ పరీక్ష అనే శీర్షిక. మరి ఇలాగే శిలువ ధ్యాన దినాల్లో 40 ప్రసంగాలు ఏకధాటిగా ప్రభు కృప ద్వారా చేయగలిగినాను. అది రికార్డ్ అయి పుస్తక రూపంలో స్టాల్లో మీకు లభ్యమవుతుంది. హృదయంలో నుండి తొలగింపవలసిన 40 అంశాలు, పాపాలు, దాని గురించి విశదంగా ప్రసంగాలు సిద్ధపాటు చేసి స్టాల్లో ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇది కూడా ఒక పుస్తకం సిద్ధపాటు కావాలని నా ఆశ, ప్రభు ప్రేరణ. కాబట్టి దీని కొరకు మీరు ప్రార్థన చేయండి. మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే బిరుదుతో 40 ప్రసంగాలు లోకానికి విడుదల చేయాలి. అండ్ ఎగ్జాంపులరీ క్రిస్టియన్ లైఫ్ అంటే ఎటు చూసినా మాదిరి లేని జీవితాలు. వాక్యం ఒకటి అంటుంది, క్రైస్తవులు అనే పేరుతో మరొకటి చేస్తున్నారు. ఒకటి బోధిస్తున్నారు, ఒకటి ప్రవర్తిస్తున్నారు. అన్యజనులు మధ్యలో దేవుని నామము దూషింపబడుతుంది. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది, మన ప్రవర్తన ఎలా ఉండాలి, వాక్య అనుసారంగా మనం జీవించాలి. దేవుని ఆత్మతో మనం నడిపింపబడాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ 5:18 మీరు ఆత్మ పూర్ణులై ఉండుడి అని ఒక మాట ఉంది. ఎప్పుడైతే మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరంతో మనం నింపబడతాము, ఆ ఆత్మ నియమం ద్వారా మనము జీవించగలుగుతాం. ఎటు చూసినా అక్రమాలు, అన్యాయాలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు, లంచగొండితనం, ఇలాంటి పాప మాలిన్యంతో నిండిన లోకంలో క్రైస్తవులు ఎలా ఉండాలి? యేసు రక్తం చేత కడగబడిన జనం, ప్రత్యేకింపబడిన జనం. దే ఆర్ సపరేటెడ్ పీపుల్. హౌ దే షుడ్ లివ్ ఆర్ హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్ఫ్ అమంగ్ జెంటైల్స్. అన్యుల మధ్యలో వారి ప్రవర్తన ఎలా ఉండాలి? ఇది స్వశక్తితో ఒక పరిశుద్ధమైన జీవితం జీవించడానికి వీలవుతుందా? కానే కాదు. యూ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు ఎన్కౌంటర్ డే టు డే ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. అనుదినం సాతానుడు నానా రకాలుగా విశ్వాసిని శోధించినప్పుడు సొంత శక్తితో సాతానుతో పోరాడడానికి వీలు లేదు. అందుకే యేసు ప్రభు తన శిష్యులతో కూడా అంటాడు, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ శక్తి లేనిది పవిత్రమైన జీవితం జీవించడానికి వీలు లేదు. యూ నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు లివ్ ఎ ప్యూర్ లైఫ్, ఎ డెడికేటెడ్ లైఫ్, ఎ కమిటెడ్ లైఫ్, ఎ సెపరేటెడ్ లైఫ్. అంటే అన్యుల మధ్యలో నీవు ఒక సాక్షిగా ప్రభు కొరకు నిలబడాలి, ప్రభు కొరకు ఘనకార్యాలు చేయాలి, నీ కుటుంబాన్ని విజయవంతంగా నడిపించాలి, నీకు ఇచ్చిన సేవను విజయవంతంగా నడిపించాలి. నీ వ్యక్తిగత జీవితం కట్టబడాలి. లేక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కావాల్సిన ధైర్యము, స్థైర్యము, శక్తి కావాలి. అంటే దెర్ ఇస్ నో అదర్ వే దాన్ టు బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇది దైవశక్తి ద్వారానే మనకు లభిస్తుంది. శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనంలో మీరు చూస్తారు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. ఈరోజు మీకు ఆత్మ నుండి ఉద్భవించే ఆత్మ ఫలము, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, అది ప్రేమ. ప్రేమ నుండి నవరుచులు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, దయాళత్వం, మంచితనం, ఆశా నిగ్రహం అనే ఈ నవరుచులతో కూడిన ఆత్మ ఫలము గురించి గలతీ 5:22 ఉంది. అది కేవలము ఆత్మ ద్వారా ఉద్భవించే శరీర క్రియలు అనుసరించే వారికి ఈ ఫలాలు ఏవి కూడా వారి జీవితంలో ప్రదర్శించలేరు, కనబడదు ఈ ఫలం. కాబట్టి ఆత్మ నియమం ద్వారానే ఈ స్వభావాలు మనం లోకానికి చూపెట్టగలం. శరీరము అనుసరించేవారు ఇవి మరి ఈ ఫలాలు ఫలించలేరు. కాబట్టి శరీరానుసారంగా కాకుండా మన జీవితం ఆత్మానుసారంగా ఉండాలని మనం నేర్చుకోవాలి. రోమియోలకు రాసిన పత్రిక 8:5 ఉంది, శరీరానుసారులు ఎప్పుడు శరీరముల మీద మనసు ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంటారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అంటే ఆత్మ నియమము ద్వారా విశ్వాసి ముందుకు సాగాలి. ఆత్మ మరి జీవింపజేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని యోహాను సువార్త 6:63 ఉంది. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం.
నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. చూడండి, వీఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. చూడండి, ఎప్పుడైనా దేవుడు తన బిడ్డలను తన ఆత్మచేత నడిపిస్తారు. మనం సాక్ష్యాలు వింటాం, నేను ఆత్మచేత నడిపింపబడినాను, నాకు ఆత్మ ప్రేరణ కలిగింది, ఐ వాజ్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. అవును, గత 25 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాను. ప్రతిదినం కూడా నడిపింపు అనే మాట మరి నాకు తెలియకుండానే వస్తుంది. ఎందుకంటే గాడ్ గైడ్స్ మీ విత్ హిస్ స్పిరిట్. ఏ అడుగు వేయాలి, ఏం చేయాలి, ప్రభు కొరకు ఏ దిశలో నేను పయనించాలి, ఏ దిశలో నేను సంఘాన్ని నడిపించాలి, అదంతా కూడా ఈ క్షణం వరకు కూడా దేవుని ఆత్మ నియమము ద్వారానే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ నడిచింది. నమ్మితే ఒకసారి హల్లెలూయా గట్టి చెప్పండి. ఎవ్రీ స్టెప్ వాస్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నా కుటుంబంలో కూడా నేను ఆ కార్యాన్ని చూసినాను. వాట్ డెసిషన్ ఐ షుడ్ టేక్, హౌ ఐ షుడ్ టేక్ ద బ్యాటిల్, ఏ విధంగా సాతానుతో పోరాడాలి, ఏ విధంగా దేవుని ప్రజలకు విజయం తేవాలి, ఇదంతా కూడా ఆత్మ నియమం ద్వారా నేను చేయగలిగిన. ఒకవేళ ఆత్మ నన్ను నడిపించకుంటే ఐ వుడ్ బీన్ ఎ టోటల్ ఫెయిలియర్, అట్టర్ ఫ్లాప్. అందుకే ఈరోజు దేవుడు ఈ వర్తమానాన్ని సిద్ధపరిచి మనకి ఆరాధన దినాన్ని ఇచ్చాడు. ఆత్మ జీవింపజేస్తుంది. శరీర కార్యాలు చేసేవారు నిష్ప్రయోజులుగా ఉంటారు. శరీర కార్యాలు చేసేవారు ఆత్మను అనుసరించి జీవించలేరు. కాబట్టి మనం ఎక్కువగా కోరుకోవాల్సింది ఏంటంటే, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్, నీ ఆత్మ ద్వారా నన్ను నింపు, లోకమాలిన్యం అంటకుండా నన్ను కాపాడు ప్రభువా, నన్ను నీ పరిశుద్ధాత్మ పూర్ణనిగా చేయి. పౌలు భక్తుడు ఎఫెసీలకు రాస్తూ ఒక మాట్లాడు, మీరు మద్యముతో మత్తులై ఉండకూడి, అది వాటిలో దుర్వ్యాపారం కలదు, కానీ మీరు ఆత్మ పూర్ణులై ఉండు అని ఎఫెసీ 5:18 ఉంది. ఇక్కడ కూడా చూసినప్పుడు రోమా 8:8 చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. అండి, ప్రతిరోజు కూడా ఎన్ని శోధనలు ఎదుర్కొంటాం. సో మెనీ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్, ట్రబుల్స్, పాపపు ఇచ్చలు, శరీర కార్యాలు ఎప్పుడు మరి ఒక విశ్వాసిని వెంటాడుతూనే ఉంది. కానీ వాటన్నిటి మీద అత్యధికమైన విజయము ఆత్మ ద్వారా వారు సాధించగలుగుతున్నారు. వారు శరీర క్రియలను వారి పాదాల క్రింద పెట్టగలుగుతున్నారు. ఇట్టి శక్తి చాలా గొప్పది. ఈ శక్తి వారికి ఎవరు ఇచ్చారు? దేవుడే ఇస్తున్నాడు. అందుకే రోగం మీద కూడా నియంత్రణ కలుగుతుంది పరిశుద్ధాత్మ పూర్ణలో. ఈవెన్ డిసీజ్ కెనాట్ హ్యావ్ విక్టరీ ఓవర్ ఏ స్పిరిట్ ఫిల్డ్ బిలీవర్. అందుకే వాక్యంలో నరుని ఆత్మ వాని వ్యాధిని కూడా ఓర్చుకుంటుందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నెన్నో వ్యాధులు ఉంటుంది, ఎన్నెన్నో రుగ్మతలు ఉంటుంది. ఆయన శిలువ ధ్యానాలకు రావాలి అని అంటే యూ షుడ్ బి లెడ్ బై ద స్పిరిట్, యూ షుడ్ హ్యావ్ ద పవర్ ప్యాక్డ్ లైఫ్, అదర్వైజ్ యూ కెనాట్ ఫేస్ ఎవ్రీ డే. చూడండి, ఆత్మ మీలో ఉంటే రోగం మీద కూడా విజయం, పరిస్థితుల మీద విజయం, సాతాను శక్తుల మీద విజయం, శరీరాశల మీద విజయం, ఈ లోక నటనల మీద విజయము మీకు కలుగుతుంది. అందుకే ఇక్కడ 10వ వచనం చూడండి, రోమా 8:10, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకంలో వచ్చే సమస్యలు మనకు రావా? లోకంలో ఉన్న శోధనలు విశ్వాసికి రాదా? లోకములో ఉన్న వారి కంటే ఎక్కువగా విశ్వాసి శోధింపబడుతున్నాడు. సాతాను ఎన్నెన్నో రీతుల్లో విశ్వాసిని భ్రమ పెడుతుంది, ఎన్నో విషయాల్లో కృంగదీస్తుంది. అయినా విశ్వాసి నిఠారుగా నిలబడుతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ బలాన్ని పుంజుకుంటాడు. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, దేవునితో గడపడం ద్వారా హీ గ్యాదర్స్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద లార్డ్. అందుకే నీ వలన బలం పొందువారు ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగల. అవును, దట్స్ ఏ స్ట్రెంగ్త్ విచ్ యు గెట్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అందుకే ఇక్కడ 11వ వచనంలో ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏదైనా తీరని వ్యాధి, రోగం మీకు సోకితే ఈ మాట మీరు పదే వర్ణించడం ద్వారా రోగం అణిగిపోతుంది. ఇది నా అనుభవం. రోమా 8:11, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయనుది. హల్లెలూయా. అంటే ఇది మీరు రోమా 8:11 మీరు 1000 సార్లు రాసి చూడండి, రోగం మిమ్మల్ని వదిలిపోతుంది. ఎందుకంటే ఆ పునరుద్ధాన బలము, శక్తి
ఆ వాక్యము ధ్యానిస్తూ రాసినప్పుడు పవర్ ఈజ్ రిలీజ్డ్. అలాగ నాకు జరిగింది. ఎన్నెన్నో రోగాలు, ఎన్నో బాధలు, అలసటలు ఇవన్నీ ఈ సేవలో వచ్చింది. వెన్ ఐ టేకప్ ద వర్డ్, ద డిసీజ్ కమ్స్ అండర్ మై ఫీట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అందరూ అడుగుతారు, అమ్మ మీకు ఇట్టి శక్తి ఎవరు ఇచ్చినారండి? ఇంత బలం ఎక్కడి నుండి వచ్చింది? ఇన్ని ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చింది? నాదంటూ ఏదీ లేదు. నాకు కలిగిందంతా దేవుని వల్లనే కలిగింది, దేవుని ఆత్మ ద్వారా కలిగింది. పౌలు భక్తుడు అంటాడు, నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. అంటే ఆ కృప, ఆ శక్తి, ఆ ఆత్మ నడిపింపు పరిశుద్ధాత్మ ద్వారానే విశ్వాసి కలుగుతుందని తెలుసుకోవాలి. అంత్య దినములందు అపాయకరమైన దినాలు. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. భయంకరమైన దినాలు. తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, టేక్ కేర్ ఆఫ్ ద లాస్ట్ డేస్. అవును, మీరు వినకూడని వింటారు. ఆ భయంకరమైన కార్యాలు లోకంలో చెవులు గింగురమనే వార్తలు మీరు వింటారు. అయినందుకే మీరు అపాయకరమైన దినాల్లో పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. ఈ దినాలు నేను గత వారము ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చూశాను, వార్తల్లో విన్నాను, పేపర్లో చదివాను, టీవీలో విన్నాను. భయంకరమైన ఒక వార్త. నేను అసలు ఇంతవరకు వినలేదు ఆ వార్త. నరమాంస భక్షకులు ఉంటారు, ఎక్కడో క్యానిబల్స్ ఉంటారని నాకు తెలుసు, కానీ ఇలాగ పట్టణంలో కూడా ఉంటారని నేను ఎప్పుడు వినలేదు. 20-25 సంవత్సరాలు ఒక యువనస్తుడు, ఒక బాబు 10 ఏండ్ల బాబు బయట ఆడుతున్నాడు. ఆడుతుంటే వాడిని మైమర్పించి, వాడిని ఆకర్షించి, రా మనం నీకు పతంగి కొనిస్తాను, చరకా కొనిస్తాను అని ఏదో చెప్పి మభ్యపెట్టి తీసుకొని వెళ్ళి ఒక గదిలోకి తీసుకొని వెళ్ళి ఈ యువకుడు చిన్న బిడ్డను 10 ఏండ్ల బాబు వాని తల నరికేసి ఆ రక్తమంతా తాగేసి వాని ముక్కలు చేసి తింటున్నాడు, మాంసం తింటున్నాడు. ఆ యొక్క వీడియో నాకు ఎవరో ఫార్వర్డ్ చేసినప్పుడైతే నా మతి చలించిపోయింది. ఇట్లాంటి అన్యాయం జరుగుతుంది. నిజంగా దేవుని ఆత్మచేత నడిపింపబడుకుంటే రాక్షసుల్లాగా మారిపోతారు. సాతాను యొక్క ఆధీనంలో ఉండి చెయ్యకూడని హేయ కార్యాలు. చూడండి, ఎవరైనా ఊహిస్తారా? చిన్న బిడ్డను తీసుకుపోయేవాడు యవనస్తుడు నరికి వాని అక్కడ రక్తం లేదండి, ఆ శవ శరీరంలో నరికి మొక్కలు చేసి తింటా ఉన్నాడు. ఆ బ్లడ్ అంతా తాగేస్తున్నాడు. బ్లడ్ లేదు అక్కడ. హీ హాజ్ ఆల్రెడీ గల్ప్ డౌన్ ద ఎంటైర్ బ్లడ్. వానికి ఎంత మరి సైతాను వాని లోపల ఉంది, ఒక మానవ స్వభావమేనాది. ఆ చిన్న బిడ్డ బయట ఆడుతూ ఉండే. అందుకే చిన్న బిడ్డలు జాగ్రత్తగా చూసుకోండి. కనబడిన వాళ్ళందరినీ అంకుల్ యాంటీ అని పిలవనీయకండి. అంకుల్ అని చెప్పి మీరే నేర్పిస్తారు, అంకుల్ ఎంబడి పోతాడు చాక్లెట్ ఇస్తే. కాబట్టి చాలా తెలివిగా పెంచాలి బిడ్డలు. భయంకరమైన ప్రార్థనతో పెంచాలి. తల మీద చేతుల నుంచి ప్రతిరోజు వారికి ప్రార్థన చేసి ఆశీర్వదించాలి. తల్లిదండ్రుల చేతుల్లో శక్తి ఉంటుంది, నోటిలో దేవుని ఆశీర్వాదాలు ఉంటుంది. కాబట్టి బ్లెస్ యువర్ చిల్డ్రన్, ప్రే ఫర్ దెమ్. భయంకరమైన దినాలు. ఇది ముందే పౌలు భక్తుడు పసిగట్టి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. కొందరైతే పైకి భక్తి గల వారి వలె ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండవు. నువ్వు ఎవరితో కలిసికట్టుగా ఉండాలి, ఎవరిని దూరం పెట్టాలో ఇది తెలివి. ఇది పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే అది వీలవుతుంది. అంటే యూ షుడ్ హ్యావ్ ద డిజర్నింగ్ స్పిరిట్. ఆత్మ నుండి ఉద్భవిస్తున్న 9 వరాలు, పరిశుద్ధాత్మ వరాలు. ఆ వరాలు కూడా అడిగి పొందుకోవాలి. వరాలు ఎవరికి? మనకు కాకుండా, దేవుని పరిచయమైన మనకు కాకుండా వరాలు ఇంకెవరికి ఇస్తాడు దేవుడు? నీవు మారుమనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటున్నావు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా 9 వరాలు నీ కొరకు కాచుకొని ఉంది. ప్రార్థించి పొందుకో. అద్భుత కార్యాలు చేసే శక్తి, ప్రవచన వరం, వివేచన వరం, స్వస్థపరిచే వరం, భాషలు అర్థం చెప్పే వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం అనే వరం. ఈ 9 వరాల్లో అతిపెద్ద వరం ఈ విశ్వాసం. ఇది లోకాన్ని జయించే విజయమే మన విశ్వాసం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే సో మెనీ గిఫ్ట్స్ ఆర్ ఎట్ యువర్ డిస్పోజల్. నీ ఎదుట పళ్ళెంలో ఇన్ని వరాలు ఉన్నాయి, కానీ ఎంతమంది అడుగుతారు? వరాలు
చాలా అత్యాసక్తితో అపేక్షించే వారికి దేవుడు ఇస్తాడట. వరాలు మన కొరకే సిద్ధపడాయి, కానీ పొందుకోం. నాకు 100 గజాల భూమి ఉంటే చాలు, నా పెళ్ళి అయితే చాలు, పిల్లలకు ఉద్యోగం ఉంటే చాలు, మంచి ఆరోగ్యం నాకు ఉంటే చాలు అంటే చాలా చౌకపారుగా చిన్న చిన్నవి కోరుకుంటున్నాం, చాలా గొప్ప ఆశీర్వాదాలు వదులుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఆత్మదేవుడే మనకు బోధిస్తున్నాడు. yearn for the gifts of the Holy Spirit, yearn for the fruit of the Spirit. ఆత్మ నుంచి ఉద్భవించే ఆ యొక్క ప్రేమ నుండి మరి నవరుచులు పొందుకోవాలి విశ్వాసి. మీరు గలతీ 5వ అధ్యాయం రండి. గలేషియన్స్ 5th చాప్టర్లో 22లో ఆత్మ ఫలము ప్రేమ నుండి ఎన్ని స్వభావాలు ఉత్పత్తి అవుతుందో చూడండి. గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. అంటే స్వాతంత్రం యొక్క శక్తి ఆత్మానుసారంగా నడుచుకోవడం ద్వారా నీకు లభిస్తుంది. యు బికమ్ ఎ టోటలీ లిబరేటెడ్ పర్సన్ when you have all these qualities in you through the Spirit of God. 16వ వచనం చూడండి. గలతీలకు రాస్తూ పౌలు భక్తుడు 16వ వచనంలో 5:16లో అంటున్నాడు, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కొందరు అంటారు, నాకు చెడ్డ కళలు వస్తుందమ్మా, నాకు ఎప్పుడు చెడ్డ క్రియలే కనబడతాయమ్మా, లేక చెడు చేయాలనే ఆకాంక్ష ఉంది. అవన్నీ కూడా బంధించే అధికారం ప్రభువు నీకు ఇచ్చినాడు. దేవునికి విరోధంగా ఉన్న ప్రతి తలంపును పడగొట్టగలవు విశ్వాసి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు కెన్ బైండ్ అండ్ రెబ్యూక్. అట్టి చెడు ఆలోచనలను, చెడు క్రియలను గెంటివేయగలవు. ఎందుకంటే పరలోకంలోను భూలోకంలో సర్వాధికారం మన ప్రభువుకుంది. ఆ ప్రభు మనలోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నువ్వు ఆత్మ నియమం ద్వారా బ్రతుకుతే తప్పకుండా శరీరేచ్ఛలను నెరవేర్చలేవు. శరీరేచ్ఛలు అణిగిపోతుంది. ఆత్మ బలంగా నీలో మరి పనిచేస్తుంది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించు. ఎప్పుడు దెర్ ఇస్ ఎ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ ద బాడీ అండ్ ద స్పిరిట్. శరీరం అంటే పండుకో, అలసిపోయినావు, ఏం శిల్వ ధ్యానాలు, వచ్చే సంవత్సరం పోదామంటుంది. లేకపోతే రేపు అనేది సాతాను పదం. రేపు అని గోడ మీద రాయండి, ఆ రేపు అక్కడే ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉంటావు, బెడ్ మీద పోగొట్టుకుంటావు అన్ని ఆశీర్వాదాలు. కాబట్టి ఇదే రక్షణ దినం, ఇదే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. టుడే ఈజ్ గాడ్స్ వర్డ్. శరీరం ఎప్పుడు లాగుతుంది. ఆత్మను మరి గెలవనీయకుండా శరీరము ఎప్పుడు కూడా ఆత్మకు విరోధంగా అపేక్షిస్తుందని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఆయనను ఆత్మ మరి చేత నడిపింపబడిన ఎడల నువ్వు శరీరాన్ని అణిచివేస్తావు, ఆత్మ ద్వారా విజయాన్ని సాధించగలవు. అందుకే ఆత్మ శరీరము ఆత్మకును ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏవేవి చేయని నిశ్చయంతో వాటిని చేయకుందరు. ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే మీ శరీరం మీ ఆత్మది మీద పెత్తనం చేస్తుంది. అంటే యువర్ బాడీ ఈజ్ హ్యావింగ్ విక్టరీ ఓవర్ యువర్ స్పిరిట్. దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. అందుకే ఆత్మ చేత నడిపింపబడిన ఎడల మీరు ధర్మశాస్త్రం లోనైన వారు కారు. శరీర కార్యాలు ఏంటి? ఆత్మ కార్యాలు ఏంటి? వాట్ ఇస్ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్, వర్క్స్ ఆఫ్ ద స్పిరిట్. 19వ వచనం చూడండి. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వం అంటే మరి వ్యభిచారమే, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం అంటే మంత్రశక్తులను ఆశ్రయించడం, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు అంటే అబద్ధ బోధలు, ఫాల్స్ డాక్ట్రిన్స్, అసూయలు, మత్తతలు అంటే మత్తు పదార్థాలు సేవించడం, డ్రగ్స్, ఆల్కహాల్, ఇవన్నీ అడిక్ట్ అయిపోతారు కదా, ఎందుకంటే దే ఆర్ నాట్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మత్తు పదార్థాలు తీసుకోవడం, అల్లరితో కూడిన ఆటపాటలు, లోకరీతిగా సంతోషం అనుభవించాలని త్రాగడం, పోకిరి చేష్టలు, అల్లరి, ఇవన్నీ శరీర కార్యాలు. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవన్నీ కూడా శరీర కార్యాలని ఈ పట్టికలో ఇస్తున్నాడు. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును
స్వతంత్రించుకోరు. దే కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం భోజనం కాదు, పానం కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. మరి ఇట్టివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. అయితే ఆత్మఫలం ఏమనగా, నాతో కలిసి పలకండి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇట్టివాటి విరోధమైన నియమం ఏదీ లేదు. ఇట్టివాటికి విరోధమైన ఏ నియమం లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. క్రమము అని నిన్న రోజు నేను బోధించినాను సందేశం. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో క్రమం, విశ్వాసి కావాల్సిన క్రమాన్ని గురించి చెప్పాను. ఈ క్రమం రావాలంటే కూడా యూ షుడ్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. లేకుంటే అక్రమం, అంత్య దినాల్లో అక్రమం ఏమవుతుందట, విస్తరించిపోతుంది. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మరిట్టి సమయాల్లో నీవు పరిశుద్ధాత్మ పూర్ణునిగా ఉన్నప్పుడు నీవు శరీరాన్ని దాని ఇచ్చలతో దురాశలతో మరి సిలువ వేస్తావు, అట్టి శక్తిని పొందుకుంటావు. గలతీ 2:20 ఒక మాట చదువుతున్నాను. గెలషియన్స్ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరి ఈ నవరుచులు, ఆత్మఫలం, ఆత్మఫలములు అంటారు, ఆత్మఫలములు కాదు. ఇంగ్లీష్ బైబిల్ మీరు ఏ ట్రాన్స్లేషన్ అన్నా చూడండి, తెలుగులో కూడా ఆత్మఫలం ఏమనగా ఆ ప్రేమ నుండి ఉద్భవించే నవరుచులు. ప్రేమ నుండే సంతోషం, ప్రేమ నుండే మరి సమాధానం. ప్రేమ లేకుంటే సంతోషం ఎక్కడ ఉంటుంది? ప్రేమ లేకుంటే సమాధానం లేదు. ప్రేమ లేకుంటే ఓర్పు సహనం ఉండదు. ప్రేమ లేకుంటే దయ ఉండదు, దయాళుత్వం ఉండదు. ప్రేమ లేకుంటే మంచితనం నీకు ఉండదు. ప్రేమ లేకుంటే విశ్వాస్యత లేక విశ్వాసం నీలో ఉండదు. ప్రేమ లేకుంటే సాత్వికమైన స్వభావం నీలో ఉండదు. ప్రేమ లేకుంటే నిగ్రహ శక్తి నీలో ఉండదు. కాబట్టి ప్రేమ, మొదట ప్రేమ గురించి మనం ధ్యానించుకుందాం. ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి అని మర్చిపోకూడదు. చాలామంది భక్తిగా ఉంటారు కానీ ప్రేమ వారి హృదయంలో ఉండదు. చాలా పరిచర్యలు చేస్తారు కానీ ఆ పరిచర్యలో ప్రేమ మనం చూడం. అప్పుడు వెంటనే అనుకోవాలి, దే ఆర్ నాట్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. వ్యాపారంగా చేస్తున్నారు సేవ. వీరిలో దేవుని ప్రేమనే కనబడడం లేదు. పేదలను, బీదలను, అనాథులను, విధవరాలను, దిక్కుమాలిన వారిని చూసినప్పుడు వారికి ఏ కనికరం రావడం లేదు. గాడ్ ఈజ్ నాట్ దేర్. వెరీ సింపుల్. అక్కడ ప్రేమ లేదు కాబట్టి దేవుడే లేడు అని మనకు అర్థమవుతుంది. దేవుడు ప్రేమ స్వరూపి అయినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు, కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించినాడు. ఆ కుమారుని శిలువ మరణం ద్వారా మనం పాపముల నుండి విడిపింపబడుతున్నాం. రక్షణ అనే గొప్ప భాగ్యాన్ని పొందుకుంటున్నాం, నిత్య జీవాన్ని సంపాదించుకుంటున్నాం. ఆ ప్రేమ మరి దేవుని ప్రేమ అయి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో 1 యోహాను 4:8 ఈ మాట చూస్తున్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అని యోహాను, యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు రాసిన పత్రిక ఇది. 1 యోహాను 4:8 దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఇన్ హిస్ హార్ట్, హీ డజంట్ నో గాడ్. నువ్వు ఎవరి మీద కోపం ఇస్తే కూడా సూర్యుడు అస్తమించేలోగా క్షమించా. యువర్ హార్ట్ షుడ్ బి క్లీన్, ఫిల్డ్ విత్ లవ్. కుటుంబాల్లో కలహాలు, సంఘాల్లో కయ్యాలు, కలహాలు, సైతాను తాండవం ఆడుతుంది. వారు ప్రేమకు చోటే లేదు, పరిశుద్ధాత్మకు చోటు లేదు, దేవుని నడిపింపే లేదు. అక్కడ దేవుడు ఎట్ట దిగొస్తాడు? సంఘముల మధ్యలో సంచరించు ఆత్మస్వరూపైన దేవుడు అక్కడ ఎలా ఉంటాడు? ఎప్పుడు వాగ్వాదాలు, కోపం, క్రోధం, కక్ష, నువ్వు పెద్ద, నేను పెద్ద, నేను గొప్ప, నువ్వు గొప్ప. అక్కడ వెళ్ళినా మీకు ప్రయోజనం ఏం కాదు. ఎక్కడ దీనులు ఆరాధించే దగ్గర దేవుడు ఉండే చోటు వెళ్ళండి, అక్కడ మీరు ఆశీర్వదింపబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ దేవుని చలనమే లేదు, ప్రేమనే లేదు. ప్రేమ లేని చోట ఏమి లాభం నువ్వు వెళ్ళి? ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని ఇక్కడ ఖచ్చితంగా వాక్యంలో చూస్తున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి. ది అదర్ నేమ్ ఫర్ గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ లవ్. కుటుంబంలో కూడా భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, అత్త కోడల మధ్యలో, సహోదరు అన్నదమ్ముల మధ్యలో ప్రేమ ఉండాలి. ప్రేమ కలిగి ఉండుటకు మనము ప్రయాసపడాలి అని 1 కొరింథీ 14:1 ఉంది. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, హోంవర్క్ అన్నమాట. ఏం చేస్తే నా కుటుంబంలో ప్రేమ ఉంటుంది, ఏం చేస్తే నేను ప్రార్థన చేస్తాను,
అన్నదమ్ముల మధ్యలో ఉన్న జగడాలు వెళ్ళిపోవాలి, భార్యాభర్తల మధ్యలో కలహాలు తీరిపోవాలి. నేను ప్రేమ కావాలి ప్రభువా, నా హృదయం ప్రేమతోనే. నేను ప్రతిరోజు అడిగేది ప్రేమని, ఎందుకంటే ఐ నో లవ్ ఈజ్ ద ఫ్యూయల్ దట్ కీప్స్ యువర్ వీల్స్ గోయింగ్ ఫార్వర్డ్. అవును, ప్రేమ లేకుంటే పరిచర్య చేయలేను, ప్రేమ లేకుంటే కుటుంబంలో శాంతిగా ఉండలేను, ప్రేమ లేకుంటే నా పిల్లల మధ్యలో నేను సమాధానంగా ఉండలేను. ఐ నీడ్ లవ్. అవును, ప్రేమ కావాలి. ప్రేమ ఎక్కడిలో దొరుకుతుంది? పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రేమ అయిపోతుంటే నింపుకోవాలి. పెట్రోల్ అయిపోతుంటే ఫిల్లింగ్ స్టేషన్ పోతావు కదా, అక్కడ పెట్రోల్తో నింపుకుంటావు వాహనాన్ని. ఎందుకంటే ముందు పోదు బండి, పెట్రోల్ కావాలి. అవును, దినదినం ఎన్నో పనులు చేస్తాం. వీ నీడ్ లవ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద ఫ్యూయల్ దట్ కీప్స్ us గో మార్చ్ ఫార్వర్డ్. కాబట్టి ప్రేమ, మరి దేవుడు మనల్ని ప్రేమించినాడు. మనం దేవుని ప్రేమించినామని కాదు, 10వ వచనంలో ఉంది, మనం దేవుని ప్రేమిస్తామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు మనల్ని ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. యు ఆర్ బౌండ్ టు లవ్ ఈచ్ వన్ అనేది చూడండి, తోటి విశ్వాసులను ప్రేమించడం బద్ధుడవై ఉన్నాం. యూ హ్యావ్ టు లవ్ యువర్ నేబర్. 10 ఆజ్ఞల్లో కూడా మొట్టమొదటి 2 ఆజ్ఞలు ప్రేమకు సంబంధించింది. దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ బలంతో ప్రేమించాలి, పూర్ణ వివేకంతో ప్రేమించాలి. లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. ఐ కెన్ డేర్ సే ఆల్ దోస్ హూ కమ్ హియర్ దే లవ్ గాడ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే మీరు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి నిద్ర నుండి లేచి సిద్ధపడి ఇక్కడికి వచ్చినారు. దేవుని మీద ప్రేమ లేకుంటే దుప్పటి చుట్టుకొని చక్కగా పడుకుంటారు. ఏమో అడిగేది ఎవరున్నారు? ద లవ్ ఫర్ గాడ్, లవ్ ఫర్ గాడ్స్ వర్డ్, లవ్ ఫర్ గాడ్స్ ప్రెసెన్స్ పుష్డ్ యూ టు దిస్ సాంక్చురీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దట్ మీన్స్ యు ఆర్ లవింగ్ గాడ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. అవును, నేను కూడా ప్రార్థిస్తున్నాను, సంఘాలన్నీ కూడా 4 గంటలకు ఆరాధన పెట్టాలి. అప్పుడు తేలుతుంది ఎవరు నిజంగా దేవుని ప్రేమిస్తారని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో 12 గంటలకు పెట్టి మటన్ షాప్ దగ్గర పోయి గంటలు నిలబడి తిని కడుపు నిండా నింపుకొని బేవరింపులతో కాదు దేవుని ఆరాధించడానికి రావడం. ఫస్ట్ సీక్ గాడ్, దట్ షోస్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్ అండ్ ద వరల్డ్ ఈజ్ వాచింగ్ హౌ మచ్ యువర్ లవింగ్ గాడ్, గాడ్స్ ప్రెసెన్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తోటి సహోదరుని కూడా నువ్వు ప్రేమించాలి. ఒక మంచి ఘాటైన మాట యోహాను భక్తుడు అంటున్నాడు. 1 యోహాను 3వ అధ్యాయం 21 చూడండి. ఎవడైనాను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. చూడండి, చాలా అత్యుత్తమమైన ఆజ్ఞల్లో ప్రప్రథమైంది దేవుని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. ఎంత కీడు చేసినా ప్రేమతో జయించాలి. ప్రేమ దోషములన్నిటిని ఏం చేస్తుందట? కప్పేస్తుంది. ఇట్స్ జస్ట్ లైక్ ఎ బ్లాంకెట్, కవర్స్ ఆల్ ఫాల్ట్స్. ప్రేమ లేకుంటేనే జరిగిన కార్యాన్ని మాటి మాటికి ఎత్తి రెచ్చగొడుతూ ఉంటావు. ఒకవేళ దేవుని ప్రేమ నీ హృదయంలో ఉంటే మర్చిపోతావు. బైగాన్స్ ఆర్ బైగాన్స్, పోనీయండి అంతే. దేవుని ప్రేమ ద్వారా నేను క్షమించగల. హల్లెలూయా. కాబట్టి ప్రేమ అనేది ఆత్మఫలము. ఆ ప్రేమను నీ హృదయంలో పొందుకోవాలి. శత్రువులను కూడా ప్రేమించాలి. దట్ ఇస్ చాలా వింత. అది క్రైస్తవ మార్గంలోనే ఉంది. ఓన్లీ ఇన్ ద వే ఆఫ్ క్రిస్టియానిటీ యూ ఫైండ్ లవ్ యువర్ ఎనిమీస్, ప్రే ఫర్ దెమ్ దట్ పర్సిక్యూట్ యూ. ఎంతమంది క్రైస్తవులకు దమ్ములేకగా తిరగబడడానికి ఆయన ప్రభు మార్గంలో ఉన్నారు. కీడు చేసిన వాడిని కూడా, ఉపద్రవించిన వాడిని కూడా, చంపిన వారిని కూడా, సొంత వారిని పోగొట్టుకున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుని ఇదే యేసు ప్రభు శిలువలో చూపిన మాదిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గ్రహాం స్టెయిన్స్ భార్య గ్లాడిస్ గారు తన భర్తను 2 యవన కుమారులను క్రీస్తు విరోధులు కాల్చి చంపినారు. అయినా వారిని క్షమించమని ప్రార్థన చేసి, నాకు వారికి విరోధంగా ఏ ద్వేషభావం లేదు, దేవుడు నాకు ఇచ్చిన మరి ఈ సిలువను మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం. అట్టి మహాభక్తుల కొరకు ఒకసారి చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అంత్య దినములందు అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, కానీ విశ్వాసుల ప్రేమ మండుతూ ఉండాలి, క్రీస్తు కొరకు ప్రకాశిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం.
మూర్ఖులైన అన్య జనుల మధ్యలో మనం జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించాలంటే ప్రభు ప్రేమ మన హృదయంలో నిండుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది చూసినప్పుడు ప్రేమ నుండి ఉద్భవించే మరొక ఆశీర్వాదం సంతోషం. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో ప్రేమ, రెండవది సంతోషం. ఆత్మ ఫలము గురించి నేను చెప్తున్నాను, నవరుచుల గురించి ఈరోజు వాక్యం మీకు బోధించాలి. రెండవది సంతోషం. విశ్వాసులు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. బీ హ్యాపీ ఆల్వేస్. పౌలు అంటాడు, తెస్సలోనికలు రాస్తాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి విశ్వాసం. కష్టమున్నా, సుఖమున్నా, దుఃఖమున్నా, మనుషులు మనల్ని నిందించిన, హింసించిన, పొగడిన, కలిమి ఉన్నా, మరి లేమున్నా, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని స్తుతించే రీతిగా ఉండాలి. అంటే యు ఆర్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. దేవుని సెలవు లేకుండా మనకే కీడు సంభవించదు. గాడ్స్ పర్పస్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ లైఫ్. వై వరీ? ఎందుకు చింతించాలి? పౌలు భక్తుడు ఫిలిప్పి సంఘానికి రాస్తున్నాడు, ఫిలిప్పి 4:4, ప్రభువునందు మీరు ఆనందించుడి. మరల చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. అవును, ముఖం మార్చుకొని ఉండకూడదు విశ్వాసం. ఎప్పుడు చిరునవ్వుతోనే ఉండాలి, సంతోషంతో ఉండాలి. కనుబొమ్మలన్నీ ఇలా ముడతలేదు, ఇప్పుడు రిలాక్సింగ్గా ఉండాలి. నేను చూసిన వారు ప్రభు తట్టు ఆకర్షింపబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వే చింతతో కుమిలిపోతుంటే నిన్ను చూసి ప్రభు మార్గంలో ఎవరు రాలేరు. కాబట్టి కష్టమైన, సుఖమైన, దుఃఖమైన ఎప్పుడు ప్రభునందు ఆనందం కలిగి ఉండాలి. మీరు యెహోవా యందు ఆనందించడం వల్ల మీకు ఏం కలుగుతుందా? బలం కలుగుతుందట. దేవుని స్తోత్రం. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అవును, అంటే యు ఆర్ ట్రస్టింగ్ గాడ్ సో మచ్ దట్ యు ఆర్ హ్యావింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, హ్యాపీనెస్ ఇన్ యువర్ హార్ట్. టోటలీ నీ ముఖ వర్చస్సు మారిపోతుంది. అంత సంతోషం నీకు కలిగి, దేవుని వల్ల కలిగే ఈ సంతోషం ఉండాలి. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఎన్ని కష్టాలు పొందినాడు పౌలు, ఎన్ని శ్రమలు, హింసలు అనుభవించినాడు. ఆయన ఒక మాట అంటాడు, నేను దేవునిలో ఆనందిస్తాను. నేను నా శ్రమయందు నేను సంతోషించడం నేర్చుకున్నాను. నా ఇబ్బందుల్లో, హింసల్లో, నాకు కలిగిన బలహీనతల్లో నేను ప్రభువులో ఆనందిస్తాను. దేవుని స్తోత్రం. 2 కొరింథీ 12:10 నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఓ ఐ రిజాయిస్ ఇన్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ ఐ హ్యాడ్ టు ఎన్కౌంటర్. అది బలహీనతే, రోగమైన, మరి నాకు కలిగిన ఇబ్బందులేమి, నిందలేమి, అవమానాలేమి, హింసలేమి, ఉపద్రవములైన, ఖడ్గమైన, నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా వేడబాపలేరు. కాబట్టి వీటన్నిటిలో నేను సంతోషిస్తాను. మీరు విశ్వాసులు అంటారు, చాలా హై గ్రేడ్ విశ్వాసులు అని చెప్పి కూడా ఎవరన్నా ఒక్క సూటిపోటి మాట అనగానే వెంటనే చతికిలబడిపోయి, కృంగిపోయి, నీరసించిపోయి, మరి తిరిగి నేను ఏ విధంగా నేను తప్పకుండా వారికి నేను పగ తీర్చుకుంటాను, ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా ఉండకూడదు. జస్ట్ కమిట్ యువర్ సెల్ఫ్ టు ద పర్పస్ గాడ్ హ్యాస్ కాల్డ్ ఫర్ యూ. అంతే. అట్టి వారిని కూడా ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలి. ప్రేమ అనేది మరి చాలా గొప్ప ఆయుధమై ఉన్నది. సంతోషము, దేవుడిచ్చే సంతోషాన్ని మరి నీకొచ్చే ఆటంకాలు, అడ్డుల ద్వారా కృంగదీయకుండా గెలవాలి. అందుకే పౌలు అంటాడు, వీటన్నిటిలో నేను అత్యధికమైన విజయాన్ని సాధిస్తున్నాను, ఎందుకంటే క్రీస్తు ప్రేమ నాలో ఉన్నది. అందుకే నేను సంతోషించగలుగుతున్నాను. పౌలు ఫిలిప్పి 4:6 అంటారు, దేని గురించి చింతపడకండి, ప్రతి విషయం ప్రార్థన చేయండి, ప్రతి విషయం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు కదా 51:12 నీవు నాకు రక్షణ సంతోషాన్ని తిరిగి నాకు దయచే. అంటే ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షింపబడిన వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతోషం ఉంటుంది. వారు ప్రతికూల పరిస్థితులను సంతోషంగా ఎదుర్కోగలరు. They can encounter any problem in their lives with a smile on their face, with total confidence, because they know God is with them. The joy of the Lord is their strength. The Spirit of God gives them such happiness in their hearts. మూడోది చూసినప్పుడు సమాధానం, ఆత్మ నుండి ఉద్భవించి, అంటే ఇదంతా పరిశుద్ధాత్మ పూర్ణులకే ఇవన్నీ సాధ్యము. ఇట్టి ఫలాలను ప్రదర్శించడం. ఒక చెట్టు చూడగానే మనకు ఏ చెట్టు అని తెలియాలంటే ఆ ఫలాలు చూస్తాం. అన్ని మామిడి పిందెలు వేలాడితే ఓహో ఇది మామిడి చెట్ట, సీతాఫలాలు వేలాడితే ఓ ఇది సీతాఫల చెట్ట. అవును, ఫలము చూసి మీరు ఆ చెట్టును నిర్ణయించగలరని ముందే యేసు ప్రభు సువార్తల్లో
కొండ మీది ప్రసంగంలో చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 నుండి 20 చూస్తే, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములను ఫలించు. కొన్ని బాగా కనబడుతుంది కానీ చెట్టు ఆ పండు లోపటంతా పురుగులు ఉంటాయి. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులు ఉంటాయి. అలాంటి ఫలాలు ఫలించవద్దు విశ్వాసి. బాగా కనబడుతున్నాం, పెద్ద బైబిల్, మరి చక్క భక్తిపూర్వకంగా వస్తున్నారు, హృదయంలో శుద్ధి లేదు, ఆత్మ లేదు, ఏం లాభం లేదు. ఇతరులకు ప్రయోజనకరమైన జీవితాలు జీవించాలి. ఆత్మ ద్వారా నీవు మంచి ఫలాలు ఫలించాలి. ఇక్కడ కాని ఫలములు పనికిమాలిన చెట్టు ఫలిస్తుందాడు. మంచి ఫలములు మంచి చెట్టు ఫలిస్తుంది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకోండి. ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ టు సీ ద బిలీవర్స్ ఫ్రూట్స్ అన్నమాట. అవును, ఈ ఆత్మ ఫలాలు చూడడానికి లోకం కాచుకొని ఉంది. లోకంలో లేదు కాబట్టి, లోకస్తుల్లో లేదు ఇది ఆత్మ, దేవుని ఆత్మ. వారిలో శరీర కార్యాలు ఉంది. శరీరము వారిని తన అదుపులో, సాతానుడు తన అదుపులో వారిని నడిపిస్తున్నాడు. మనమైతే యేసు ప్రభువును నమ్మినాము, రక్షణ పొందినాము. యేసు ప్రభు శక్తి ద్వారా, ఆత్మ ద్వారా, ఆత్మ నియంత్రణం ద్వారా, ఆత్మ యొక్క ఆధీనంలో మనము అడుగులు వేస్తున్నాం. మంచి చెట్టు మంచి ఫలాలు లోకానికి ఇవ్వగలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది సమాధానం. నీలో సమాధానం ఉందా? ఈరోజు నీవు స్వయం పరీక్ష చేసుకోవాలి. డూ యూ హ్యావ్ ద పీస్ ఆఫ్ గాడ్? సమాధానం లేదంటే తప్పకుండా చెక్ యువర్ సెల్ఫ్, సంథింగ్ రాంగ్ సమ్వేర్. నీకు దేవుడిచ్చే సమాధానం లేదా? తప్పకుండా నీకు ఏదో కొదువు ఉంది. యేసు ప్రభు సమాధానకర్త. పరిస్థితులన్నిటి మీద అధిగమించిన దేవుని సమాధానం, ద పీస్ దట్ పాసెత్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండింగ్ విల్ బి విత్ యువర్ మైండ్, హార్ట్ అండ్ సోల్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము పరిశుద్ధాత్మ చేత నింపబడిన దేవుని బిడ్డలకు దేవుడు ఇస్తాడు. పేతురు సంఖ్యలో బంధింపబడి చెరసల అంతర్భావంలో చీకటిలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నింపబడకు ముందు ఏది చూసినా కలవ, ఏది చూసినా హడావుడు. యేసును నేను ఎరగనని ముమ్మారు బొంకేసినాడు. బట్ ఆఫ్టర్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, మేడగదిలో 120 మందితో కలిసి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత చెరసాల అన్నా భయం లేదు, మరుసటి రోజు శిరచ్ఛేదనం అన్నా భయం లేదు. పైగా సంఖ్యలలో 64 సైనికుల మధ్యలో బంధింపబడి, కాళ్లకు పెద్ద బొండ, చేతులకు సంఖ్యలు అయిన వారి మధ్యలో హాయిగా నిద్రపోతున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ నిద్ర ఎలా వస్తుంది? అంతకుముందే యాకోబు శిరచ్ఛేదన జరిగిపోయింది. హేరోదు రాజు యాకోబు శిరచ్ఛేదన చేశాడు. ఇప్పుడు పేతురు ఉన్నాడు నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, హిట్ లిస్ట్. నెక్స్ట్ డే హీ హాస్ టు బి ఎగ్జిక్యూటెడ్. స్టిల్ హీఈస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ స్లీప్. అంటే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనిడునో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాధానము ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సమాధానకర్తయగు దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 14:27 మాట్లాడతాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చునట్టు కాదు. ఆ శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం దగ్గర శాంతి లేదు ఇవ్వడానికి. లోకం దగ్గర ఏం లేదండి, ఉట్టివే నటన, మోసం, మరి మిరిమిట్లు కొలిపేలో భ్రమపరుస్తుంది నీకు. దాని దగ్గర ఏం లేదు. దేవుని దగ్గరనే సమస్తం. మన ఊటలన్నీ కూడా ఆయనలో ఉంది. దేవుని స్తోత్రం. ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ అవర్ రిసోర్సెస్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి శాంతి, సమాధానము, సంతోషము, ప్రేమ ఇవన్నీ కూడా ఆత్మ నుండి నీకు కలుగుతుంది. దీర్ఘశాంతము 4వది, లాంగ్ సఫరింగ్, పేషెన్స్, ఓర్పు. ఓర్పు లేదా? చెక్ యువర్ సెల్ఫ్. పరిశుద్ధాత్మ శక్తి కరువైంది నీకు. ఎన్ని సమస్యలను ఎదుర్కోవడానికి ఓర్పు కావాలి. అవును, కొన్నిసార్లు శరీరం బలహీనంగా ఉంటుంది, ఆత్మ సిద్ధంగా ఉంటుంది. కొన్నిసార్లు చిటపటలు, చిరాకులు వచ్చేస్తుంది, మానవులం కదా. అయినా దాన్ని జయించాలి, వెంటనే జయించాలి, వెంటనే జయించాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. కుటుంబం నడిపించాలంటే ఓర్పు కావాలి. పుట్టడి పిల్లలున్న తల్లికి చాలా సహనం ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళని చూడండి ఎంత చిరాకు పడతారు, ఎందుకంటే వాళ్ళ కష్టాలు లేవు కదా. గంపడి పిల్లలు పెంచిన తల్లికి ఎంత సహనమో. ఈ శ్రమల ద్వారానే విశ్వాసి దీర్ఘశాంతం అనే ఆత్మ ఫలాన్ని పొందుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహనం, సిలువను చూసినప్పుడు సహనం. ఎందుకు 40 రోజులు సిలువ తైటు చూస్తున్నాం?
మనం విసుగకుండా, మన ప్రాణాలు అలసిపోకుండా, పాపాత్ములు తనకు విరోధంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని ఆయనను మనం ప్రతిరోజు ఏం చేస్తున్నాము? తలంచుకుంటున్నాం. ఎందుకంటే మన జీవితాల్లో అట్టి పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఎట్టి బాధలైనా అనుభవించడానికి ఉన్న సహనము మనము సిలువను చూసినప్పుడు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అన్నాడు లూకా సువార్త 21వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. మీరు చాలా కష్టాలు అనుభవిస్తారు విశ్వాసులుగా ఉండి, క్రీస్తు నామము నిమిత్తం అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీకు అంత సుఖమయం ఉంటుందని యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు. మీరు ద్వేషింపబడతారు, హింసింపబడతారు, మీరు కొట్టబడతారు, చంపబడతారు. అయినా మీరేమీ భయపడే అవసరం లేదు. లూకా సువార్త 21:17 చదువుతున్నాను. 17-18. లూక్ 21:17-18. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతారు. ఎవరు శమాష అన్నారు? మేము దేవుని నామం నిమిత్తం నిలబడినప్పుడు ఎంతమంది విమర్శిస్తారు, కొడతారు, చంపుతారు. మీరేం భయపడే అవసరం లేదు. నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడదు, కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనను నశింపదు. అంటే తల వెంట్రుకలు నశింపదు, ప్రాణం పోతుందా? నేను కూడా అడుగుతున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే మీ తల వెంట్రుక రాలాలంటే కూడా ఎవరి అనుమతి కావాలి? దేవుని అనుమతి కావాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. Oh, even a single hair from my head should fall. Head should fall. God has to give the permission. No one can touch me without God's intervention. కాబట్టి మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను ఏం చేస్తారట? దక్కించుకుంటారా? ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారు. అందుకే ఈ పేషెన్స్ అనేది ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. అయినా ఓర్పు లేదు ప్రభువా. ఎన్ని కాపురాలు కూలిపోతుందండి ఓర్పు లేకుండా. ఆ స్త్రీకి ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం కావాలి. భర్త ఏదో మాట అన్నాడు, వెంటనే వెళ్ళిపోతుంది, పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఎంత కఠినాత్మురాలు. దేవుడు ఒక బాధ్యత ఇస్తే దాన్ని చేయడం కొద్దిగా క్షమించుకొని, కొద్దిగా ఓర్చుకొని, కొద్దిగా భర్త దగ్గర, పిల్లల దగ్గర చక్కగా ఉంటే, ఓర్చుకుంటే ఓరుగల్లు పట్టడం వస్తాడు చేతికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా వివాహ జీవితం, కుటుంబ జీవితంలో 36 సంవత్సరాలు ఓర్చుకున్నాను. నాకు గంపడి కుటుంబ సభ్యులు అయిపోయినారు. ఇప్పుడు 4 మనమరాళ్ళు ఉన్నారు. వీ హ్యావ్ స్ప్లెండిడ్ టైం విత్ అవర్ ఫ్యామిలీ. అప్పుడు సంతోషం, ఎంతో ఓర్చుకున్నా. ఒకవేళ శ్రమలు వచ్చినప్పుడు నేను పారిపోతే నాకు ఇప్పుడు ఇంత పెద్ద పరిచర్య కూడా ఉండదు నా చేతిలో. పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. అవును, ఇప్పుడైతే దేవుడు ఎంతో ఘనపరిచినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓర్చుకోవాలి. ఓర్పు అది ఆత్మ లక్షణం. సహనం, ఓర్పు కావాలి. నేను ఎప్పుడు మా సంఘంలో చెప్తాను, యూపీఎఫ్లో, కోడిగుడ్డట ఓర్చుకుంటే పట్టడవుతుందండి. కోడిగుడ్డు ఓర్చుకోవాలి కోడి కింద. మనం ఇప్పుడు 40 రోజులు ఓర్చుకుంటున్నాం కదా. ఉదయం లేసి మాంసాహారాలు మానేసి, 2 పూటల ఆహారం మానేసి, ప్రార్థన చేసి, దేవుని సన్నిధి పరిగెత్తుకొని ఉదయం వచ్చి ఆయన రెక్కల కింద కూర్చుంటే, నేను ఎప్పుడు అంటాను, కోడిగుడ్డే కోడి కింద 21 రోజులు కూర్చుంటే పిట్ట అయితే నువ్వు నేను ఆత్మ రూపులుగా మారిపోమా. ఇంత పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు నింపడా? తప్పకుండా నింపుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓ వీ హ్యావ్ సో మచ్ బ్లెస్సింగ్ వెయిటింగ్ ఫర్ అస్. అవును, దేవుడు అన్యాయస్తుడు కానే కాడు. ఆయన సన్నిధికి వచ్చేవారిని వట్టి చేతులతో ఆయన ఎప్పుడు కూడా పంపాడు. కనుక ఈ ఓర్పు కొరకు నువ్వు అడగాలి. ఇది ఆత్మ ఫలమై ఉన్నది. 5వ చూసినప్పుడు దయాళుత్వం. దయ అనేది కూడా అది దేవుని లక్షణం, ఆత్మ లక్షణం. దయని జీవితంలో కఠినంగా ఉండకూడదు. ఆ కఠినత్వం ఉంటే యూ షుడ్ బి అలర్ట్. ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాను? నా స్వభావం ఎందుకు ఇంత కఠినంగా మారిపోయింది? యేసు ప్రభు నువ్వు స్వంత రక్షకునిగా స్వీకరించినాను కదా. దయగలవారిపై ఆయన దయ చూపిస్తాడు. కఠినుల ఎడల ఆయన వికటంగా ఉంటాడు. గాడ్ హేట్స్ ద స్టోనీ హార్టెడ్. దయను సత్యము నీ కంఠానికి హారముగా ధరించుకోవాలి. నాకేం బంగారం నెక్లెస్ లేదు, కానీ నేను దయా సత్యం ఎప్పుడో వేసుకుంటాను. నాకు అనిపిస్తుంది ఇంతకంటే మరి అందమైన ఆభరణం ఎక్కడుంది? ఇది అదృశ్యమైన ఆభరణం. దయ సత్యం నీ కంఠానికి హారంగా నువ్వు ధరించుకోని సామెతలు 3వ అధ్యాయం 3వ వచనంలో, దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనీయకు, వాటిని కంఠహారముగా కంఠభూషణంగా నువ్వు ధరించుకో, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో. దయ సత్యం ఇది కూడా మరి ఆత్మ నుండి ఉద్భవించింది దయ అని మనము గమనించాలి. దేవుని దయాళుత్వం. 6వ చూసినప్పుడు
మంచితనం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, తర్వాత దయాళుత్వం, తర్వాత 6వది మంచితనం. మంచితనము అంటే ద గుడ్నెస్. ఈ మంచితనము మరి గురించి ధ్యానించినప్పుడు ప్రభువు నాకు బోధిస్తున్నాడు. గాడ్ ఈజ్ గుడ్, గాడ్స్ చిల్డ్రన్ షుడ్ బి గుడ్. యేసుప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా మంచితనం అనే ఫలం ఫలిస్తూ ఉండాలి. మీరు మంచితనం గురించి నేర్చుకోవాలంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తే యు విల్ నో వాట్ గుడ్నెస్ ఈజ్, హౌ టు హ్యావ్ గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మంచివాడు, ఆయన తన మంచితనాన్ని తన బిడ్డలకు ఎప్పుడు ప్రదర్శిస్తాడు. కాబట్టి తన బిడ్డలు కూడా ఈ ఆత్మఫలం మంచితనం అనేది కలిగి ఉండాలి. రోమా 12:18 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. ఇది కష్టమే, కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి ఇది చాలా సులభం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండగలుగుతారు యేసు ప్రభు బిడ్డలు. పౌలు అంటున్నాడు, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక. ఎవడైనా మీకు కీడు చేసినాడా? డోంట్ టేక్ రివెంజ్. మీరు పగ తీర్చకూడదు. దేవుని ఉగ్రతకు చోటు, గివ్ రూమ్ ఫర్ గాడ్స్ వెంజియన్స్. పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభువు చెప్పుతున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టు. మంచితనం. నీ కీడు చేసినోడు వస్తే నువ్వు వానికి విష్ చేసి వానికి భోజనం పెట్టి కానుకిచ్చి గాడ్ బ్లెస్ యూ అనడం, అది దేవుని స్వభావం కాకుంటే దైవ స్వభావం, ఆత్మ స్వభావం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ శత్రువు ఆకలిగొని ఉంటే వానికి భోజనం పెట్టు, దప్పికొని ఉంటే దాహమేమో. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. అదే ఆత్మ స్వభావము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుడ్నెస్ ఇస్ ద స్పిరిట్, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. మంచితనం. ఏదైనా కొద్దిగా మరి పరిస్థితులు మారినప్పుడు వెంటనే విశ్వాసి కోపంతో ఉగ్ర రూపం దాల్చొద్దు. పర్వాలేదులే, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. నేను ఇప్పుడు ఈ 2 మాటలు అంటా. ఎవడైనా చాలా గాయపరిస్తే, ఎన్నో గాయాలు కదా, యుద్ధ భూమిలో ఉన్నాను, గాయాలు తప్పవు. గాయాలే నాకు లేదంటే నేను యుద్ధమే ఆడడం లేదని అర్థం. వెన్ యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ యూ విల్ హ్యావ్ సో మెనీ వూండ్స్, దట్స్ న్యాచురల్. అవును, గాయాలు కలిగిన, మానసికంగా శారీరకంగా గాయాలు కలిగినప్పుడు వెంటనే సిలువ తట్టు చూస్తాను. అవును ప్రభువా, మరి నీవు యు ఆర్ ఇన్ కంట్రోల్. నాకు ఈ 2 మాటలు చాలు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. ఆయన సెలవు లేకుండా ఏమి సంభవిస్తుంది కనుక ఐ జస్ట్ ఈల్డ్ టు హిస్ స్పిరిట్. ఆత్మ స్వభావం గలదాన్ని నేను ఉంటాను అని ప్రార్థనలో ప్రార్థించినప్పుడు దేవుడు ప్రతి ఎత్తును పల్లం చేస్తాడు, ప్రతి లోయను ఏం చేస్తాడో పూడ్చివేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 7వ చూసినప్పుడు విశ్వాసం. విశ్వాసం అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్స్లో నేను చూసినప్పుడు విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్ అని ఉన్నది. ఎందుకంటే విశ్వాసం అనేది 9 వరాల్లో అతిపెద్ద వరం. ఇంతకుముందు నేను చెప్పాను. ఈ ఫలం ప్రేమ నుండి ఉద్భవించే నవరుచుల్లో విశ్వాస్యత అని మనం భావించాలి. ఫెయిత్ఫుల్నెస్ కూడా విశ్వాసం నుండే రావాలి. అంటే నమ్మకత్వం. నమ్మదగిన వాడు అధికమైన ఆశీర్వాదాలు తప్పకుండా పొందుకుంటాడు. విశ్వాస వీరుల జాబితా ఉంది హెబ్రీ 11. మన విశ్వాసం సన్నగిలినప్పుడు ఈ విశ్వాస వీరుల పట్టిక హెబ్రీ 11 3 సార్లు చదవాలి. అప్పుడు వెంటనే యువర్ స్పిరిట్ విల్ బి అప్లిఫ్టెడ్. అవును, ఎంతమంది ఉన్నారు కదా విశ్వాస వీరులు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించింది. కాబట్టి మనం ఒంటరి వారం కాం. ఇన్ దిస్ బ్యాటిల్ వీఆర్ నాట్ అలోన్. సో మెనీ ఫెయిత్ వారియర్స్ ఆర్ బిఫోర్ అస్, ట్రెండ్ సెటర్స్. కాబట్టి ఏం భయం లేదనే ధైర్యం, నిబ్బరం నీకు వస్తుంది. ఇక్కడ విశ్వాస్యత అన్నప్పుడు అవును అంటే నమ్మకత్వం. దేవుడు ఒక పని నీకు అప్పగిస్తే నువ్వు నమ్మకంగా దాన్ని నిర్వహించాలి. ఊపిరినంత వరకు సమర్పించుకొని చేయాలి. దేవుడు ఎంత ఘనత పొందుతాడు. హౌ రియల్లీ యు ఆనర్ గాడ్ బై యువర్ కమిట్మెంట్, బై యువర్ టోటల్ సరెండర్, బై ఒబేయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ యు ఆర్ ఆనరింగ్ గాడ్. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, కొద్దిలోనూ నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద దేవుడు నిన్ను నియమిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 22 సంవత్సరాల నుండి శిలువ ధ్యానాలు ఏకధాటిగా సమర్పించుకొని
ప్రజల కొరకు నేను నిలబడుతున్నాను ప్రభు శక్తి ద్వారా. నాకు చాలా గొప్ప విశ్వాసం ఉంది. కొద్ది పని చక్కగా చేస్తే దేవుడు 10 పట్టణాల మీద నీకు అధికారం ఇచ్చేస్తాడట. హల్లెలూయా. కనుక నువ్వు నమ్మకంగా పనిచేయాలి. విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్. ఏదన్నా దేవుడు నీకు అప్పగిస్తే చాలా నమ్మకంగా చేస్తే గాడ్ విల్ ఎలివేట్ యువర్ స్టేటస్. నమ్మకమైన వానికి దీవెనలు మెండుకుంటుందాడు. ఎవడు ఆపలేడు ఆ దీవెనలు. నో పర్సన్ కెన్ కమ్ ఇన్ బిట్వీన్. ఆయన కార్యం చేస్తే ఎవడు తిప్పివేయగలుగుతాడు? దేవుడే ఆశీర్వదించడానికి సిద్ధమైతే నో మ్యాన్ కెన్ స్టాండ్ ఎస్ అన్ అబ్స్టకల్. కాబట్టి నమ్మకంగా ఉన్నప్పుడు అధికమైన దీవెనలు పట్టజాలనంతగా, పెట్టుకోలేనంతగా కుమ్మరిస్తాడు దేవుడు. కనుక కొద్దిలో నమ్మకంగా ఉండాలి. దేవుడు ఏ పని ఇచ్చినా బహు నమ్మకంగా చేయాలి. ఒక భార్యగా ఉంటే నమ్మకంగా ఉండు, ఒక తల్లిగా ఉంటే నమ్మకంగా ఉండు, ఒక ఇంటి యజమానిగా ఉంటే నమ్మకంగా ఉండు. బీ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్, గాడ్ విల్ గివ్ చార్జ్ ఓవర్ మెనీ థింగ్స్. దేవునితో అది ఆయన నియమము, ఆయన నియమం, ఆత్మ నియమం. కాబట్టి నమ్మకత్వం, విశ్వాస్యత పాటించాలి విశ్వాసి. 8వ చూసినప్పుడు సాత్వికం, మీక్నెస్. ఇట్ ఈస్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ప్రేమ నుండి ఉద్భవించిన నవరుచుల్లో ఒకటి సాత్వికం. ప్రేమ లేకుంటే ఇవేవి లేవండి, ప్రేమ నుండే వస్తుంది ఇవన్నీ. ఆత్మ ద్వారా ఉద్భవించి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరని కొండ మీద ప్రసంగం మత్తయి 5:5లో ప్రభు అంటాడు, బ్లెస్డ్ ఆర్ ద మీక్ ఇన్ స్పిరిట్ ఫర్ దే షాల్ ఇన్హెరిట్ ద వరల్డ్. హల్లెలూయా. క్రైస్తవం చేతిలో కత్తి లేదు, కటారు లేదు, తుపాకీ లేదు, ఏది ఆయుధం లేదు, ఏ మరణాయుధులు కలిగిన వారం కాము. క్రీస్తు నామమే మన ఆయుధం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామము యేసునామం. ఇది మన యుద్ధోపకరణం. పౌలు భక్తుడు అంటాడు 2 కొరింథీ 10:4 మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయించాలంత శక్తిగల యుద్ధోపకరణాలు మా చేతిలో ఉంది. విశ్వాసి చేతిలో, ఆత్మ చేత నడిపింపబడిన వారి చేతిలో. సిలువ ధ్యానములు 40 రోజులు పెద్ద యుద్ధోపకరణం సాతాను రాజ్యాన్ని కూలగొట్టడానికి. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఉపవాస ప్రార్థన గొప్ప యుద్ధోపకరణం. పవిత్రమైన జీవితం గొప్ప యుద్ధోపకరణం. ఆత్మ ఫలములు గొప్ప యుద్ధోపకరణం. ఆత్మ మరి వరములు మరి ఒక యుద్ధోపకరణం. ప్రేమ అన్నిటిని మించిన గొప్ప యుద్ధోపకరణం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాత్వికమైన హృదయంతో ఉండాలి విశ్వాసి. పరిశుద్ధాత్మ పూర్ణుడని తెలుస్తుంది. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్సు కలిగి ఉండాలి. తగిన కాలమందు ఆయన నేను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆల్వేస్ హ్యావ్ ఎ లో ప్రొఫైల్. నేను ఎప్పుడు మా దగ్గర ఉన్న సేవకులకు కూడా చెప్తాను, సేవకురాళ్ళకు చెప్తాను, నేనెవరో గొప్ప అని ఎప్పుడు అనుకోకూడదు. ఉప్పులాగా కరిగిపో అంతే. సాత్వికమైన హృదయంతో ఉండాలి. నువ్వు ఎక్కడున్నా నీ సొంత పేరు, ఘనత, కీర్తి, ప్రతిష్ట కొరకు నీవు ప్రాకులాడే అవసరము లేదు. జస్ట్ కీప్ ఎ లో ప్రొఫైల్. యు ఆర్ ఎగ్జాల్టింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామము ఘనపరచబడాలి. అందుకే యోహాను ఒక బాప్తిసం ఇచ్చి యోహాను ఒక మాట అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి. పలకండి మాట. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సాత్వికమైన హృదయం దయచే ప్రభు. లక్షలాది జనాన్ని నడిపించినాడు మోషే. ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు వెంటనే సాష్టాంగపడతాడు. దేవుని సన్నిధిలో సాష్టాంగపడతాడు. ప్రజల దగ్గర సాష్టాంగపడుతున్నాడు. ఎలాగైనా ఈ ప్రజలను నేను ఈ అరణ్య మార్గంలో ఉండి కనాను రాజ్యంలో దేవుడు వాగ్దానం చేసిన భూమిలో నడిపించి, అదే ధ్యేయం, ఇంకొకటి లేదు. కాబట్టి సాత్వికము నీకు ఉండాలి. పౌరుషము, కోపము, రోషము, ప్రతీకార బుద్ధి ఇవన్నీ దేవుడు దహించు అగ్ని, అవన్నీ మనలో నుండి కాలిపోనుగాక. ఆమేన్. హల్లెలూయా. చివరిగా చూసినప్పుడు నిగ్రహ శక్తి. ఇది కూడా ఆత్మఫలం. సెల్ఫ్ కంట్రోల్. ఇది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారికి ఇలాంటి నిగ్రహ శక్తి కలుగుతుంది. ఎందుకంటే వారు ఆత్మ అదుపులో ఉంటారు, ఆత్మ నియమం ద్వారా ఉంటారు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకిచ్చినాడు. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ 2 తిమోతి 1:7 అంటాడు, ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడు మనకు ఇచ్చినాడు. పిరికితనం గల ఆత్మ మనకు ఇవ్వలేదు. హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ద సిట్యుయేషన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కంట్రోల్ ఓవర్ యువర్ యాంగర్, కంట్రోల్ ఓవర్ యువర్ టెంపర్మెంట్. చూడండి, అలాంటి కంట్రోల్ ఉండాలి.
ఆత్మచేత నడిపింపబడువారు ఆత్మ యొక్క స్వాధీనంలో ఉంటారు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవసరాలు, బట్ దే ఆర్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ నిగ్రహ శక్తి, పాపము నిన్ను ప్రేరేపించినప్పుడు, శరీరేచ్ఛలను ప్రేరేపించినప్పుడు, సాతానుడు నిన్ను లొంగ తీసుకోవాలన్నప్పుడు నీవు ఆత్మచేత నడిపింపబడుతున్నావు. కాబట్టి ఆ యొక్క నిగ్రహ శక్తి ద్వారా శరీరాన్ని అణిచివేసి ఆత్మకు విజయాన్ని సాధిస్తున్నావు. దేవుడు ఘనపరచబడుతున్నాడు, సాతానుడు ఓటమి పాలవుతున్నాడు. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేసి ముగించుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినాడు, బీ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో ఆత్మ ఫలము, ప్రేమ నుండి ఉద్భవించే నవరుచులు మనం ధ్యానించినాము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, దయాళుత్వము, మంచితనము, నిగ్రహ శక్తి, ఇవన్నీ ధ్యానించినాము. చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం. ఆ చేతులు పట్టుకుని అయినా నీ ఆత్మను మా మీద కుమ్మరించండి అయినా. ఈ సమయంలో నీ ఆత్మ సంచారము మా యొక్క ఈ యొక్క మందిరంలో మీరు దయచేయమని ప్రతి ఒక్కరిని కూడా ఆత్మ పూర్ణులుగా చేసి నైనా ఈ లోకంలో వెలుగు వలెమైనా ప్రభువా, ఈ లోకానికి వెలుగు బిడ్డల వలె ప్రభువా, లోకానికి చీకటిలో అంధకారంలో మగ్గుతున్న ప్రజల మధ్యలో జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించడానికి సహాయం దయచేయమని. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్నవారు, వారి కుటుంబాలను కూడా మీరు ఈ విధంగా నడిపించమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి ఇంకా జరగబోయే ఆరాధనలు కూడా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ